ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఆత్మిక సంతోషం అంటే అంతరంగిక సంతోషం, అతీంద్రియ సుఖం కల్పమంతట్లో అనుభవించడానికి కదా బ్రాహ్మణులుగా అయ్యారు. మరి అలాంటి సంతోషం ఉందా లేదా అని పరిశీలించుకోమంటున్నారు. అంటే వ్యక్తులపైన కానీ, సాధనాలపైన కానీ, స్థానం పైన కానీ ఈ విధంగా మన సంతోషం ఆధారపడి ఉండడం అన్నమాట. పలానా స్థానంలో అయితేనే నా పురుషార్థం బాగుంటుంది, పలానా వ్యక్తులు అయితే చెప్తేనే నేను సేవ చేస్తాను, పలానా స్థానంలో ఉంటేనే నా స్థితి బాగా తయారవుతుంది, పలానా స్థానంలో ఉంటేనే బాబా ఉంటారు, పలానా స్థానంలో ఉంటేనే ముందుకు వెళ్తాము, మిగతాదంతా వేస్ట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్గా నేను ఇలా చూస్తున్నాను అన్నమాట. ప్రతిదానికి వశభూతం అయిపోదు. బాబాను పట్టుకోవటం లేదు. స్థానాలు, ఎత్తులు, ఇంకా వస్తు వైభవాలు, సాధనాలు, వీటికి వశభూతులు అయిపోతున్నారనమాట. దీనివల్ల అయితే మీరు బ్రాహ్మణులుగా కాలేదు అంటున్నారు బాబా. బ్రాహ్మణులు కాలేరు అని బాబా అంటున్నారు. కొంతమంది ఏంటంటే వ్యక్తులకి స్థానాన్ని వసిపోతలై దగ్గరున్న సేవదారులు కూడా దూరం చేసేసుకుంటున్నారు. ఎందుకంటే మీ దగ్గర బాబా లేరు, మీ దగ్గర శక్తులు ఉండవు, శక్తులు ఎక్కడుంటాయి కానీ పలానా స్థానం దగ్గర బాబా శక్తి ఇస్తారు, వాళ్ళ దగ్గర శక్తి ఉంటుంది అని. మన దగ్గర ఉన్న బాబానే వదిలేసి ఎవరి వల్ల శక్తులు గుణాలు రావు, బాబా వల్లనే వస్తాయి. స్థానం, వ్యక్తులు ఇవన్నీ ఆధారపడ్డం అంటే అసలు బ్రాహ్మణులే కాదు అంటున్నారు బాబా. అలా ఇప్పుడు మామూలుగా సాధారణమైన టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, అది అంతవరకే, అల్పకాలికం వరకే అది. ఇది అంతే తప్ప అక్కడ ఉండడం వలన ఏమి ముందు వెళ్ళిపోరు, శక్తులు గుణాలు ఏవి రావు. మన మనసు బుద్ధి ద్వారా బాబాని మనం వెంట పెట్టుకోవాలి, ఆ రిలేషన్ పెట్టుకోవాలి. అప్పుడు వీటన్నిటి నుంచి కూడా విముక్తి అవుతాము. అప్పుడు అతీంద్రియ సుఖం మనకి అనుభవం అవుతుంది. మరి దాని గురించి బాబా మహావాక్యాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందాము. ఆత్మిక అంతరంగిక సంతోషం లేదా అతీంద్రియ సుఖం కల్పమంతట్లో ఏదైతే లభించిందో అది పొందడానికి బ్రాహ్మణులుగా అయ్యారు. కానీ పరిశీలించుకోండి, సంతోషం ఏ సాధన ఆధారంగా అయినా, అద్దు యొక్క ప్రాప్తి ఆధారంగా అయినా, లేదా అల్పకాలిక సఫలత ఆధారంగా అయినా కానీ, నమ్మకం లేదా గౌరవం ఆధారంగా, మనసు యొక్క హద్దు కోరికల ఆధారంగా అనగా వ్యక్తి, స్థానం, వైభవాలు లేదా మనసు యొక్క ఇష్టాల ఆధారంగా సంతోషం ఉండటం లేదు కదా అని బాబా అంటున్నారు. ఇప్పుడు బాబా ఏవైతే చెప్పారో అవన్నిటి మీద ఆధారపడే నడుస్తున్నారు. 50% బాబా అనుకుని నడిచిన వారైతే 10 మందే. ఇప్పుడు బాబా ఇవన్నీ ఆధారాలు పట్టుకొని ఇంకా భక్తుల కంటే జ్ఞాన భక్తుల్లాగా ఉన్నారనమాట. దానివల్ల నిజమైన జ్ఞానం ఏంటో, బాబా చెప్పిన జ్ఞానం ఏంటో, మరి బాబా లేరు, బాబా జ్ఞానం లేదు, అంత పక్కనే. ఎందుకు? అన్నిటికి వశభూతం అయిపోవడం వలన. అప్పుడు దివ్య బుద్ధి తెరుచుకోదు. అంటే ఏంటి? దివ్య బుద్ధి తెరుచుకోవడం వలన ఆ వ్యక్తి కానీ, ఆ స్థానం కానీ వాళ్ళు చెప్పినట్టుగా గౌరవం కోసం, అల్పకాలిక ప్రాప్తి కోసం, ప్రతిష్ట కోసం, వీటి కోసం అన్నమాట. ఇవన్నీ నేను చూస్తున్నాను ప్రాక్టికల్గా, అందుకని అంటున్నాను. బాబా కూడా అదే పాయింట్ చెప్పారు చూడండి. మన కోసమే ఇవన్నీ, బాబాను పెట్టుకుంటేనే మనకి అతీంద్రియ సుఖం ఇవన్నీ వస్తాయి.
అందుకే బాబా అంటున్నారు. ఏమని చెప్పారు బాబా మనకి? బ్రాహ్మణులుగా అయ్యేగాని పరిశీలించుకొని సంతోషం ఏ సాధనం ఆధారంగా అయినా, హద్దు యొక్క ప్రాప్త ఆధారంగా అయినా, లేదా అల్పకాలిక సఫలత ఆధారంగా అయినా గాని, నమ్మకం లేదా గౌరవం ఆధారంగా, మనసు యొక్క హద్దు కోరికల ఆధారంగా అనగా, వ్యక్తి, స్థానం, వైభవాలు లేదా మనసు యొక్క ఇష్టాల ఆధారంగా సంతోషం ఉండటం లేదు కదా! ఈ ఆధారాల వలన సంతోషం లభించడం ఇది వాస్తవిక సంతోషం కాదు. అవినాశి సంతోషం కాదు. అసలు అవినాశి సంతోషమే కాదు. కల్పమంతటా రికార్డు అవుతుంది మన ఆత్మలో ఈ ప్రాలబ్ధం. మరి ఎలాంటి రికార్డు చేసుకుంటాం మనం? అయితే ఆధారం చెల్లిస్తే సంతోషం కూడా చెల్లిస్తుంది కదా! ఇలాంటి సంతోషాలు పొందడానికి బ్రాహ్మణులుగా కాలేదు. అల్పకాలిక ప్రాప్తుల ద్వారా సంతోషం ఇదైతే ప్రపంచం వరకు కూడా ఉంది కదా! వాళ్ళ హద్దులోని కోరికలకే కదా! పలానా లెక్కలేస్తుంటే సంతోషం, వ్యక్తి వల్ల, స్థానం వల్ల వాళ్ళు సంతోషం పడుతున్నారు. మీరు కూడా అదే సంతోషంలో మునిగిపోతున్నారు. మరి ఆ మనుషులకి, మీకు బ్రాహ్మణులకి ఏం తేడా ఉంది అని బాబా అంటున్నారు. అయితే మనుషులు స్లోగన్ కూడా ఇదే కదా, తినండి, త్రాగండి, ఆనందంగా ఉండండి అని. ఇక్కడ కూడా మీరు అలాగే ఉన్నారు. తినండి, తినడం, తాగడం, స్థానానికి వెళ్ళడం, నియమపూర్వకంగా యోగం చేసుకోవడం, నియమపూర్వకంగా మురళి చదువుకోవడం, వ్యక్తులు ఏవి పెడితే అది పెట్టి తినేయడం, శక్తుల గుణాలు వచ్చేసాయని కామ్గా ఉండడం అంతే. అంతవరకే. మరి తర్వాత యథావిధిగా అలజడి, దుఃఖం, అశాంతి, భయం ఇవన్నీ చెందడం. ఎందుకు? పురుషార్థం లేదు. సత్యమైన పురుషార్థం లేదు. అంటే ఆత్మికకి సంబంధించిన జ్ఞానం చెప్పినప్పుడు ఆ విధంగా ఆత్మని స్టేజ్లో ఉండి నడిస్తేనే ఆ యతీంద్ర సుఖం వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? అదే బాబా అంటున్నారు. అల్పకాలిక ఆధారం సమాప్తి అయిపోతే సంతోషం కూడా సమాప్తి అయిపోతుంది. అదేవిధంగా బ్రాహ్మణ జీవితం కూడా ఈ విషయాల ఆధారంగా సంతోషం ఉంటే ఇక తేడా ఏముంది అంటున్నారు. తేడా ఏముంటుంది? 50% వీటిలంటే పరిగెడుతున్నారు. 10 మంది మాత్రమే సత్యాసత్యంగా బాబా అనుకొని ఉంటున్నారు. ఎవరైతే బాబా అనుకొని ఉంటున్నారో వాళ్ళు ఒంటరిగానే మిగిలిపోతున్నారు. కానీ బాబాని తోడు పెట్టుకుని ఉండడం వలన వాళ్ళకి వాళ్ళ ధర్మమే కాపాడుతుంది. స్థూలంగా ముందుకు వెళ్ళిపోయాము, స్థూలంగా బ్రాహ్మణం అని నిరూపించుకోవడం కాదు కదా ఇక్కడ. మనసు బుద్ధితో బంధింపబడాలి బాబాకి. అప్పుడు వీటన్నిటి నుంచి కూడా విముక్తి అయ్యి ఆ యతీంద్ర సుఖం అనేది మనకి అనుభవం అవుతుంది. అప్పుడు బాబాకి ప్రపంచానికి అతీతంగా, బాబాకి ప్రియంగా ఉంటాము. అప్పుడు కల్పమంతటి సంతోషం మన ఆత్మలో రికార్డ్ అవుతుందన్నమాట, ఆ యతీంద్ర సుఖం. అప్పుడు దేనిపైన ఆధారపడి ఉండదు, మన మనసు నిరంతరం సంతోషంలోనే ఉంటుంది. అదే బ్రాహ్మణ జీవితం అంటే. అచ్చా. ఓం శాంతి.